పెట్టను అన్నాడు సర్పంచ్. అవును అయ్యగారు, ఊర్లో వాళ్ళంతా అనుకుంటున్నారు ఏది ఏం జరిగినా సర్పంచ్ మాత్రం చంద్రయ్యనే అవ్వాలి అని అన్నాడు పాలేరు. సర్పంచ్ తన మనసులో ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తే తన దారికి అడ్డుగా ఉన్న చంద్రయ్యని ఈ ఊరు నుండి శాశ్వతంగా తరిమేయొచ్చా అని. కానీ ఒకరోజు ఊరి ప్రజలంతా చంద్రయ్యని సర్పంచ్ని చేసేస్తారు. అలా కొన్ని రోజులు గడిచాక రేషన్ ఇచ్చే రోజు వస్తుంది. సర్పంచ్ తన పాలేరుతో కలిసి రేషన్ బియ్యంలో రాళ్ళు కల్పిస్తాడు. చంద్రయ్యకు మాత్రం ఆ విషయం తెలియదు. నాయనా చంద్రయ్య, నువ్వు సర్పంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రేషన్ బియ్యం సరిగ్గా సమయానికి వస్తుంది అన్నది బామ్మ. అవును, ఇప్పటి నుండి అన్నీ సరిగ్గా అవుతాయి. నన్ను ఎంతగానో నమ్మి సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను అన్నీ సరిగ్గా అయ్యేలా చూసుకుంటాను అన్నాడు చంద్రయ్య. అవును తమ్ముడు, ఇప్పుడు ఇక ఊరిలో నిన్ను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు. ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. చాలా కాలం తర్వాత పూర్తి రేషన్ తీసుకున్నందుకు. ఇంతకుముందు సర్పంచ్ సగానికి పైగా రేషన్ ఇచ్చేవాడు కాదు. మరుసటి రోజు ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ కొత్త సర్పంచ్ చంద్రయ్య మట్టి ఉన్న రేషన్ ఇచ్చినందుకు. ప్రజలంతా ఒక దగ్గర చేరి చంద్రయ్యను తిట్టసాగారు. మేము నీ మీద ఎంతో విశ్వాసం ఉంచి నిన్ను ఊరికి సర్పంచ్ని చేశాము. కానీ నువ్వు మా విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు వెంకటప్ప. నాయనా చంద్రయ్య, నాకు నీ పద్ధతి మంచిగా అనిపించట్లేదు. ఈ రేషన్లో మట్టి కలపడం వల్ల నీకు ఏం లాభం జరిగింది? ఊరి ప్రజల యొక్క మంచి కోరుకునేవాడివి. అలాంటిది తినే బియ్యంలో మట్టి ఎందుకు కలిపావు? నీలాంటి వాడిని సర్పంచ్గా ఎంచుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నాము. బామ్మ చెప్పింది సరైనదే. ఇప్పటికిప్పుడు ఈ ఊరు నుండి వెళ్ళిపో. నీకు ఊరిలో ఉండే అర్హత కూడా లేదు అన్నది ఒక ఆమె. ఊరి ప్రజలంతా అలా అంటూ ఉండగా అక్కడికి సర్పంచ్ వచ్చాడు. ఇతన్ని ఇప్పటికిప్పుడు ఊరు నుంచి తరిమేయాలి. ఇతని మీద విశ్వాసం ఉంచి మనం చాలా పెద్ద తప్పు చేశాము అన్నాడు సర్పంచ్. ఊర్లో వాళ్ళంతా చంద్రయ్యని ఊరు నుండి వెళ్ళగొట్టారు. సర్పంచ్, అతని పాలేరు ఇద్దరు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇదంతా వాళ్ళ కుట్ర కాబట్టి. ఊరు నుండి చంద్రయ్య చాలా దూరం వచ్చేశాడు. కొంతసేపటి తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఊరి ప్రజల మాటల గురించి చంద్రయ్య ఆలోచించసాగాడు. ఊరి ప్రజల కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించాను. ఈరోజు అదే ప్రజలు నన్ను వెళ్ళగొట్టారు. తినే బియ్యంలో మట్టి కలపవలసిన అవసరం నాకేముంది? ఎందుకు చేస్తాను? కానీ రేషన్ బియ్యంలో నేను మట్టి కలపకపోతే ఇంకెవరు కలిపి ఉంటారు? ఇది ఖచ్చితంగా సర్పంచ్ కుట్రనే. ఏమీ సందేహం లేదు. నేను ఇంత చేసినప్పటికీ ఊరి ప్రజలు ఎవ్వరూ నాకు తోడుగా లేరు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఇలా ఉండగా సర్పంచ్ అక్కడ తన పనిని తాను ఎప్పటిలాగే చేసుకుపోతున్నాడు. ఊరి ప్రజలు మరొకసారి సర్పంచ్ని తన పదవి నుండి తొలగిపోమని చెప్దామనుకున్నా వాళ్ళు ఎంచుకున్న చంద్రయ్య గుర్తుకొచ్చి ఆగిపోతున్నారు. చూస్తూ చూస్తూ రోజులు గడిచిపోయాయి. చంద్రయ్య జాడే లేదు. ఒకరోజు సర్పంచ్ పాలేరు అడవి నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాడు. వాళ్ళు చంద్రయ్య గురించి మాట్లాడుతున్నారు. పాలేరు అది విని ఇంటికి చేరుకుని సర్పంచ్తో ఇలా అంటున్నాడు. అయ్యగారు, అయ్యగారు, నేను దారిలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నాను. చంద్రయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. అతను అడవిలో ఉన్న గుడిసెలో హత్య చేసుకున్నాడంట. నా దారికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ గతి ఇలానే పడుతుంది. ఆ విషయం అందరికీ తెలియాలి అన్నాడు సర్పంచ్. సర్పంచ్ లాగే ఊళ్ళో వాళ్ళు కూడా చంద్రయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అనుకున్నారు. ఒకరోజు చంద్రయ్య సర్పంచ్ ఇంటికి వచ్చాడు. రాత్రిపూట నాలుగు వైపులా చీకటి కమ్ముకుంది. సర్పంచ్ ఇలా అంటున్నాడు. మన ఎదురుగా చూడు, ఎవరైనా కనిపిస్తున్నారా? నాకనిపిస్తుంది ఎదురుగా చంద్రయ్య కనిపిస్తున్నాడు. అంటే చంద్రయ్య దయ్యమై వచ్చాడన్నమాట అన్నాడు సర్పంచ్. అవును అయ్యగారు, ఆ దయ్యం చంద్రయ్యదే. అతను పగ తీర్చుకోవడానికి వచ్చాడు. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. నాకు చావాలని లేదు. నాకు నలుగురు పిల్లలున్నారు. ఇద్దరు భార్యలున్నారు అని చెప్పి పాలేరు అక్కడి నుండి పారిపోతాడు. చంద్రయ్య కొంచెం కొంచెం ముందుకు కదులుతుంటే సర్పంచ్కి చెమటలు పడుతున్నాయి. ఆగిపో చంద్రయ్య దెయ్యమా, నీకేం కావాలి? ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా.
ఇల్లు, పొలాలు, పైసలు ఏదైనా ఇస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. మోసం చేశావు నువ్వు. ఆ నిజాన్ని ఊరి ప్రజల ముందే ఒప్పుకోవాలి. లేకపోతే నిన్ను నేను చంపేస్తాను. ఆ! సరే సరే. నేను ప్రజల ముందు నిజం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను చంపకు అన్నాడు సర్పంచ్. సర్పంచ్ అర్ధరాత్రని కూడా చూడక అందర్నీ పిలిచి అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. రేషన్‌లో మట్టి రావడానికి అతను తన పాలేరు కారణమని ఒప్పుకున్నాడు. మీరు నన్ను దెయ్యం అనుకుంటున్నారు. కానీ నేను ఆత్మహత్య చేసుకున్నట్లు కల్పించాను. ఎందుకంటే నిజమైన దొంగను పట్టుకోవడానికి. ఇప్పుడు దొంగ ఎదురుగా ఉన్నాడు. నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించండి. నేను చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను అన్నాడు సర్పంచ్. ఊరి ప్రజలు సర్పంచ్‌ని ఊరు నుండి వెళ్ళగొట్టారు. అతని స్థానంలో చంద్రయ్యని సర్పంచ్ చేశారు. ప్రజలంతా నిజం తెలుసుకోకుండా చంద్రయ్యని ఊరు నుండి వెళ్ళగొట్టినందుకు క్షమించమని కోరారు.